సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఐ బొమ్మ వార్నింగ్ నోటీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఐ బొమ్మ పోలీసుల్ని బెదిరించింది అంటూ పోస్టులు, స్క్రీన్ షాట్లు, మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. ఈ నోటీస్లో 50 మిలియన్ యూజర్ల డేటాను బహిర్గతం చేస్తాం అంటూ హెచ్చరిక చేసిందంట. ఇది విన్న వెంటనే చాలా మందిలో టెన్షన్ మొదలైంది. మా ఫోన్ నెంబర్ లేదా డేటా వాళ్ల దగ్గర ఉందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ ఈ వార్త ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఐ బొమ్మ గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాల సహా అనేక భాషల సినిమాలు అప్లోడ్ చేసే పైరసీ వెబ్సైట్. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో పెట్టడం వీరి స్పెషాలిటీ. చాలా మంది యూజర్లు ఫ్రీ సినిమాల కోసం ఈ సైట్ ని ఉపయోగిస్తారు. కానీ ఇది పూర్తిగా ఇల్లీగల్. ఎందుకంటే ఇది సినిమాల కాపీరైట్ వయోలేషన్. దీనివల్ల సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు సహా థియేటర్స్ కి భారీ నష్టం జరుగుతుంది. ఇక ఈ రోజు వైరల్ అవుతున్న విషయానికి వస్తే, సోషల్ మీడియాలో ఒక నోటీస్ షేర్ అవుతోంది. దానిపై ఐ బొమ్మ అఫీషియల్ వార్నింగ్ అని రాసి ఉంది. ఆ నోటీసులో ఇలా ఉంది: మా వద్ద 50 మిలియన్ యూజర్ల డేటా ఉంది. పోలీసులు మా వెబ్సైట్ పై చర్యలు తీసుకుంటే ఆ డేటా బహిర్గతం చేస్తాం అంటూ హెచ్చరిక చేసిందంట. ఇలాంటి మాటలు ఆ నోటీసులో కనిపిస్తున్నాయి. ఇది చూసి చాలా మంది షేర్ చేస్తున్నారు, ఇది పెద్ద సైబర్ బెదిరింపు కదా అని. ఇప్పుడు అసలు విషయం ఏమిటో చూద్దాం. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం దీనిని గమనించింది. వాళ్ళేం చెప్తున్నారంటే, ఆ నోటీస్ మా దృష్టిలోకి వచ్చింది, కానీ ఐ బొమ్మ మీద చర్యలు ఆగవు, ఇలాంటి ఫేక్ మెసేజ్లు చెయ్యకండి అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. వీరి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం చూస్తే ఈ వైరల్ అవుతున్న నోటీస్ కొత్తది కాదు. ఇది 2023లో విడుదలైన పాత నోటీస్. అప్పట్లో సినిమా నిర్మాతలకు ఇచ్చిన ఒక హెచ్చరిక. ఆ నోటీసులో పోలీసుల్ని అన్నట్టుగా లేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని మార్చి ఐ బొమ్మ పోలీసుల్ని బెదిరించింది అని చూపిస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. ప్రస్తుతం ఐ బొమ్మ నుంచి ఎటువంటి కొత్త వార్నింగ్ లేదా నోటీస్ రాలేదు. వారి వెబ్సైట్ కూడా కొన్ని రోజులుగా ఇనాక్టివ్ లోనే ఉంది. ఇక ఇప్పుడు మొదలవుతున్న అసలు ప్రశ్న, ఐ బొమ్మ దగ్గర నిజంగా యూజర్ల డేటా ఉంటుందా అంది. దానికి సమాధానం హైలీ అన్లైక్లీ. ఎందుకంటే ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లు సాధారణంగా యూజర్ల పేరు, ఫోన్ నెంబర్ లేదా పర్సనల్ డేటా సేకరించవు. వాళ్లు కేవలం ట్రాఫిక్ అనలిటిక్స్ మాత్రమే చూసుకుంటారు. కాబట్టి మీరు ఐ బొమ్మలో సినిమాలు చూసినా మీ ఫోన్ నెంబర్ లేదా డీటెయిల్స్ వాళ్ల దగ్గర ఉండే అవకాశం చాలా తక్కువ. కానీ మీరు అక్రమంగా సినిమాలు డౌన్లోడ్ చేస్తే మీ ఐపీ అడ్రస్ ట్రేస్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఇదే కారణం చేత పోలీసులు ఈ వెబ్సైట్లను పూర్తిగా షట్ డౌన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది చట్టరీత్యా తప్పు మరియు ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం శిక్షార్హం. అయితే ఇలాంటి వార్తలు వైరల్ అయినప్పుడు మనం ఏం చెయ్యాలి? మొదట ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి స్క్రీన్ షాటు నిజమని నమ్మకండి. రెండవది, సినిమాలు చూడ్డానికి ఇప్పుడు లీగల్ ప్లాట్ఫామ్లే వాడండి, లైక్ ఓటీటీ యాప్స్, థియేటర్స్ లాంటివి. పైరసీ వెబ్సైట్లు వాడడం వల్ల మీరు కూడా నేరంలో భాగస్వాములు అవుతారు. మూడవది, డేటా సేఫ్టీ మీద భయం ఉండాలి, కానీ ఫేక్ రూమర్లు వల్ల టెన్షన్ పడకండి. ఎలాగైతేనేమి ఫ్రెండ్స్, ఈ ఐ బొమ్మ థ్రెట్ నోటీస్ అసలు నిజం కాదని మీరు కూడా తెలుసుకున్నారు కదా. ఇదొక పాత నోటీస్, ఇప్పుడు కొత్త రూమర్గా మారింది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.